పూరి రత్న భాండాగారం లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాళాలు పగులగొట్టి నిన్న రహస్య గదిని తెరిచింది కమిటీ. అయితే చీకటి పడడంతో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో మళ్లీ ఆ గదిని సీజ్ చేశారు అధికారులు. మూడవ గది మొత్తం తేమ వాతావరణం, వర్షపు నీరు చిమ్మిన ఆనవాళ్లున్నట్టుగా గమనించారు. రహస్య గదిని తెరిచిన వెంటనే బయటకొచ్చాయి గబ్బిలాలు. గదిలో పెట్టెలను, అల్మారాలను పరిశీలించారు కమిటీ సభ్యులు. రహస్య గదికి మరమ్మతులు చేపట్టాకే నిధిని లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడవ గదిలోని నిధిని పూల మండపానికి తరలించేందుకు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి 2 గదుల్లోని నిధిని చంగోడ గోపురానికి తరలించారు కమిటీ. పోలీసులు సీసీ కెమెరాల నిఘాలోకి వెళ్ళింది చంగడ గోపురం. పూరి క్షేత్రం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, డే 1 ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది అండ్ ఇవాల్టి కార్యక్రమం ఏంటి కమిటీకి? ఎట్టకేలకు రత్న భాండాగారికి సంబంధించిన భాండాగారం అయితే ఓపెన్ అయింది. అయితే దాంట్లో నిధి నిక్షేపాలు ఎంత ఉన్నాయి ఏంటి అనేటువంటి దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్న దానికి చాలా పెద్ద కసరత్తు చేశారు. రత్న భాండాగారం ఓపెన్ చేయడానికి మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఉదయం నుంచి కూడా శ్రమించాల్సి వచ్చింది. కరెక్ట్ గా నిన్న మధ్యాహ్నం 1:25 ఆ యొక్క భాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు ప్రక్రియను మొదలు పెట్టారు. అయితే 46 సంవత్సరాల తర్వాత ఆ గదిని ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది ఓపెన్ తాళాలు మొరాయించడంతో బ్రేక్ చేసి మరీ లోపలికి వెళ్లాల్సి వచ్చింది. లోపలంతా కూడా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏ విధంగా అయితే లైట్స్, స్పెషల్ లైట్స్ ని అరేంజ్ చేసి లోపల ఆ యొక్క సహాయక చర్యలు చేపడతారు. ఒక రకంగా అటువంటి ఆపరేషన్ నిన్న జరిగిందని చెప్పొచ్చు భాండాగారంలో కూడాను. ఎందుకంటే స్పెషల్ గా ఓడిఆర్ఏఎఫ్ టీమ్స్ వచ్చి బ్రేక్ చేయడంతో పాటు, తాళాలు బ్రేక్ చేయడంతో పాటు ఆ లైటింగ్ అంతా కూడా అరేంజ్ చేసి లోపల నిధి నిక్షేపాలని ఉన్నటువంటి గదిని పరిశీలించారు. అయితే అప్పటికే అంటే ఈ రహస్య గది అనేటువంటిది 3వ గదిగా చెప్పుకోవచ్చు. దానికి ముందు ఇంకో 2 గదులు ఉంటాయి. ఆ 2 గదులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. పండుగలు, పబ్బాలకి సంబంధించి స్వామివారిని అలంకరించేందుకు ఆ గదిలోనే ఆభరణాలు కూడా ఉంటాయి. అంటే మొదటి 2 గదుల్లో ఆభరణాలు ఉంటాయి. వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు, ఎప్పుడు తెలుస్తూ ఉంటుంటారు. అయితే వాటిని కూడా నేను ఆ మొదటి 2 గదుల్లో ఉన్నటువంటి ఆభరణాలని, సంపదను కూడా ఈ కర్ర పెట్టెల్లో లోడ్ చేసి వాటిని పక్కనే ఉన్నటువంటి స్వామివారి ఆలయ ప్రాంగణంలోని చంగడి గోపురానికి తరలించి వాటిని అక్కడ భద్రపరిచారు. ఇక 3వ గది విషయంకి వచ్చేసరికి అదే 46 సంవత్సరాల తర్వాత 3వ గదిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ముందు 2 గదులు ఉన్నటువంటి సంపదను తరలించడంలో కాస్త ఆలస్యం అవటం, ఈ తాళాలు మొరాయించడంతో కాస్త జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఇంకా చీకటి పడుతుంది, ఇప్పటికిప్పుడు లెక్కింపు అనేటువంటిది జరగదు అని చెప్పి భావించారు. దానికి తోడు ఈరోజు స్వామివారి బహుళ యాత్రలో భాగంగా ఈరోజు బహుళ యాత్ర అనేటువంటిది ప్రధాన ఘట్టం ఉంది. ఇంతవరకు కూడా స్వామివారు గుడిచా మందిర్ దగ్గర ఉన్నారు. ఈ రోజు అక్కడి నుంచి ఆ రథంతో స్వామివారు ఇక్కడికి ప్రధాన ఆలయానికి ఈ రోజే రానున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా గుడిచా మందిర్కి ఎక్కువగా భక్తులు తాకిడి ఉంది. ఈ రోజు నుంచి ప్రధాన ఆలయానికి భక్తులు పోటెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ భాండాగారంలో ఉన్నటువంటి సంపదను లెక్కించడానికి కూడా సమయం సరిపోదని చెప్పి అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో గదిని అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అయితే గది మొత్తం కూడా చీకటిగా అలుముకోవడం, తాళాలు తీసిన వెంటనే, బ్రేక్ చేసిన వెంటనే గబ్బిలాలు బయటికి రావడంతో పాటు మొత్తం గదంతా కూడా తేమతో కూడినటువంటి వాతావరణం ఉంది. తర్వాత ఈ వర్షపు చెమ్మ కూడా మొత్తం గదంతా కూడా ఉంది. ఈ నేపథ్యంలో గదికి కూడా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పురావస్తు శాఖ నిపుణులు కూడా దాన్ని అధ్యయనం చేశారు. అయితే ఫస్ట్ ఈ నిక్షేపాలని వేరే అంటే ఆలయంలో ఉన్నటువంటి పూల గదికి తరలించి అక్కడ భద్రపరిచినాక మరమ్మతులు చేపట్టి తిరిగి మళ్ళీ ఈ యొక్క రహస్య గదికి తీసుకొచ్చి లెక్కింపు చేపట్టాలని చెప్పి అధికారులు భావించారు. అయితే ఇదంతా కూడా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జరగదని చెప్పి ఆలోచించి దీన్ని ఈ ఉత్సవాలు ముగిశాక, అంటే ఈ నెల 19వ తేదీ వరకు కూడా స్వామివారి ఉత్సవాలు ఉంటాయి. ఈ ఉత్సవాలు ముగిశాక మళ్ళీ లెక్కింపు మొదలు పెడదామని చెప్పి ఆలోచనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ దానికి సంబంధించి కమిటీ అంతా కూడా సమావేశమయ్యి తేదీని ఖరారు చేసుకోవాలని చెప్పి కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సంపద లెక్కింపు అయితే వాయిదా పడింది. ఇక వాయిదా పడినటువంటి నేపథ్యంలో అసలు ఏముంది ఏంటి అనేటువంటిది అయితే మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. అయితే నిన్నను మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్ళటం జరిగింది. ఎవరైతే కమిటీకి చైర్మన్ గా ఉన్నారో జస్టిస్ విశ్వనాథరాజ్ తో పాటు ఆలయ ఈవో
అరవింద్ పండా, తర్వాత జిల్లా కలెక్టర్ సిద్ధార్థతో పాటు మరో 8 మంది మాత్రమే లోపలికి వెళ్లారు, అధ్యయనం చేశారు. ఇప్పటికీ కూడా సంపదకి సంబంధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నిఘాతో పాటు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ యొక్క రహస్య గదికి తాళాలు మెజిస్ట్రేట్ సమక్షంలోనే తాళాలు వేసి సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఆ ఉత్సవాల తర్వాత వాటి లెక్కింపుకు మళ్ళీ సమావేశమై తేదీ ఖరారు చేయాలి. రైట్ శ్రీనివాస్.